హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునేవారు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ రోజు టాపిక్లోకి వెళితే, మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అంటే మీతో మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ లోపటది ఏమి జరుగుతుంది అంటే మీ లోపట మీ గురించి మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు అన్న విషయం మీద ఫోకస్ పెట్టాలి. అంటే మీతో మీరు మాట్లాడుకునే విధానాన్ని మార్చాలి. అంటే మంచి విషయాలని, పాజిటివ్ విషయాలనే మీరు ఎక్కువగా లోపట ఫీల్ అయ్యేటట్టు ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే బయటికి మంచిగానే కనిపిస్తారు. అందరూ కూడా వీళ్ళని పొగుడుతూ ఉంటారు. అబ్బా! ఇతను చాలా మంచోడు, అందరికీ హెల్ప్ చేస్తాడు, చాలా మంచి వ్యక్తి, ఈవిడ చాలా మంచి ఆవిడ, అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటుంది అని అందరూ పొగుడుతూ ఉంటే వీళ్ళు దాన్ని చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చాలా మంచిదే, కాదనట్లే. కానీ మీ లోపట ఏం ఫీల్ అవుతున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! బయట వ్యక్తులకేమో మీరు చాలా మంచివాళ్ళు. కానీ మీ లోపట ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఒక రకమైన ఏమంటారంటే క్షోభ, ఒక రకమైన మనశ్శాంతి లేకపోవడం, ఒక రకమైన ఇన్నర్ నెగెటివ్ ఫీలింగ్. మరి ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఉన్నతంగా మారాలి, మీ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే మీ లోపట మీ గురించి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, మీ లోపట మీరు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మీరు నమ్మకంగా, పాజిటివ్గా, కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిరోజు మీతో మీరు పాజిటివ్గా మాట్లాడుకోవడం అలవాటుగా మార్చుకుంటే మీరు ఒక శక్తివంతులుగా మారుతారు. ఇది 100% వాస్తవం. అందుకే నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. ప్రతిరోజు మీరు నేను చాలా శక్తివంతుడిని, నా జీవితం రోజు రోజుకి ఉన్నతంగా మారుతుంది, డబ్బు సంపద నా లైఫ్‌లోకి అద్భుతంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే వచ్చినట్టే ఫీల్ అవుతూ. అంటే మీ జీవితం ఉన్నతంగా ఉంది, రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. అలాగే మీ లైఫ్‌లోకి డబ్బు ప్రవాహం నిరంతరంగా జరుగుతుంది. అలాగే మీరు అనుకున్న పనులు, మీరు చేస్తున్న పనులు అన్నీ సకాలంగా పూర్తవుతున్నాయి. అన్నీ సక్రమంగా, పర్ఫెక్ట్‌గా. అంటే ప్రతి మాట కూడా దీనినే పాజిటివ్ ఎఫర్మేషన్స్, అలాగే పాజిటివ్ సెల్ఫ్ టాక్ అని అంటారు. కరెక్టే. కానీ చాలామందికి ఇది తెలిసినా సరే ఫాలో అవ్వరు. ఎదుటి వ్యక్తుల గురించి, ఎస్పెషల్లీ ఇంట్లో వ్యక్తుల గురించి మీకు నచ్చనివి జరుగుతున్నప్పుడు మీ లోపట జరిగే సంఘర్షణ ఉంటుంది చూసారా? దానిని మార్చుకోవాలి. నేనెప్పుడూ ఒకటే చెప్తా. ఏంటంటే మీరు ఫీల్ అవుతున్నారు, మీరు బాధపడుతున్నారు, ఒక వ్యక్తి గురించి అదే పదే 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 ఫీల్ అయ్యి వాళ్ళ గురించే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారంటే అవతల వ్యక్తికి నష్టం అవుతుందో లేదో పక్కన పెడితే ముందు ఇమ్మీడియేట్‌గా మీకు నష్టం. మీ పాజిటివ్ ఎనర్జీకి నష్టం, మీ లోపట ఉన్న శక్తికి నష్టం. అంటే మీలో ఉన్న శక్తులు ఆటోమేటిక్‌గా హరించుకుపోతాయి, తగ్గిపోతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ గురించి మీరు, మీ లోపట మీరు పాజిటివ్‌గా, మంచిగా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటే మీలో ఉన్న శక్తికి ఇంకా మీరు ఎనర్జీ ఇస్తున్నట్లు లెక్క. మీలో ఉన్న శక్తి ఎంత ఎనర్జిటిక్‌గా మారితే మీకు వచ్చే అవకాశాలు, మీరు చేస్తున్న పనుల్లో సపోర్టు ఆటోమేటిక్‌గా అందుతుంది. ఇది 100% వాస్తవం. అంతేగాని నా వల్ల అవ్వదు, నేను చెయ్యలేను, నా పరిస్థితి ఇంతే, ఇలాంటి నెగెటివ్ మాటలు, నెగెటివ్ ఫీలింగ్స్ ఆపేసేయండి. చాలా ఇంపార్టెంట్. నేను సంపదలకి, సిరి సంపదలకి గుర్తుపెట్టుకోండి. నేను అద్భుతమైన జీవితానికి, సిరి సంపదలకి, ప్రతి దానికి అర్హుడిని, అర్హురాలిని. 100% వాస్తవం ఇది. ప్రతి దానికి మీరు అర్హులే. కాకపోతే అర్హులు అని గట్టిగా మీరు నమ్మాలి. నమ్మి మీరు ఫీల్ అయితే ఆటోమేటిక్‌గా మీకు వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే సింపుల్ టెక్నిక్, మార్నింగ్ నిద్ర లేవంగానే, అలాగే రాత్రి పడుకునే ముందు కనీసం 2-3 నిమిషాలైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్ మాటలు, పాజిటివ్ ఆలోచనలతో లేవండి. అలాగే పడుకునే ముందు కూడా అవే మంచి పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఫీల్‌తో పడుకోండి. ఎందుకంటే మీ మాటలు మారితే మీ ఆలోచనలు మారతాయి. మీ ఆలోచనలు మారితే మీరు చేసే పనుల్లో యాక్షన్స్, చర్యలు మారతాయి.
చర్యలు మారితే ఆటోమేటిక్గా జీవితం మారుతుంది. ఇది 100% వాస్తవం. అందుకే మీ మాటలు, మీ ఆలోచనలు, ఆటోమేటిక్గా మీ చర్యలు మార్చి చూడండి. జీవితం దానంతట అదే మారుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.